నుంచి వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మొదటి మనం 3 వచనాలు గనక చూస్తే, మొదటి 3 వచనాలు గనక చూస్తే అక్కడి నుంచి చదువుతున్నాను. ఈ సరస్సు తీరాన యేసు నిలుచున్నాడు. ఆ సరస్సు తీరమున 2 దోణెలను ఆయన చూశాడు. ఆ 2 దోణెలు ఎవరు అనంటే బహుశా పేతురు, ఈ సీమోను పేతురు తన అన్న ఆంద్రేయ అయి ఉండొచ్చు. తర్వాత వారి యొక్క పార్ట్నర్ యోహాను యాకోబు అయి ఉండొచ్చు. వారు వలలు ఏం చేస్తున్నారంటే శుభ్రం చేసుకుంటూ బాగు చేసుకుంటూ ఉన్నారు. అవి షూషోర్ అంటే ఆ యొక్క సరస్సు ఒడ్డున ఉన్నాయి కాబట్టి, అవి ఖాళీగా ఉన్నాయి కాబట్టి అవి ఏం చేస్తున్నాయి, అవి అటు ఇటు ఊగుతా ఉంటాయి. అవునా? ఖాళీ పడవలు ఎలా ఉంటాయి, ఆ యొక్క సరస్సుకి ఆ తీరానికి అలా వచ్చినప్పుడు అవి ఇటు అటు ఊగుతా ఉన్నారు. వారు కూడా యేసు ప్రభు వైపు ఆయన బోధిస్తా ఉంటే, ఆయన అక్కడ నిలబడి ఉంటే ఎంతో నిరుత్సాహంగా, ఎంతో ఒత్తిడి గుండా ఉండి, ఎంతో ప్రయాసపడినా సరే వారికి ఏమీ దొరకలేదు. కాబట్టి వారు అటువంటి పరిస్థితిలో వారి హృదయంలో ఎంతో భారం కలిగిన వారుగా, ఏమీ మనకు దొరకలేదు, ఏమీ మనం పొందుకోలేదు అని ఆ నిరుత్సాహంలో ఉండి వారు యేసు ప్రభు వైపు చూస్తున్నారేమో. అయితే యేసు ప్రభు ఏం చేశాడనంటే సరస్సు తీరమున ఉన్నటువంటి వీరి యొక్క దోణెలను చూశాడు. తర్వాత ఏం చేశాడనంటే వారి యొక్క దోణెల దగ్గరకు వచ్చాడు. తర్వాత సీమోనుదైనటువంటి ఒక దోణి ఎక్కి కొంచెము త్రోయమని సీమోనుని అడిగాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జీసస్ ఎంటర్స్ అవర్ ఎవ్రీడే లైఫ్. మన అనుదిన జీవితంలో యేసు క్రీస్తు ప్రభు రావడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఏ పరిస్థితులు ఉన్నా సరే, మన హృదయ స్థితి ఏమైనా సరే, మన కుటుంబ పరిస్థితి ఏమైనా సరే, మన ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, మన అనుదిన జీవితాల్లోనికి యేసు ప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మన యందు తన యొక్క హృదయం నుంచి ఉన్నాడు. మన మీద తన కను దృష్టి నిలిపి ఉన్నాడు. పేతురు ఇక్కడ యేసు ప్రభుని పిలవలేదు, యేసు ప్రభుని పేతురు ఇన్వైట్ చేయలేదు, ఆహ్వానించలా. పేతురు తన యొక్క నిరుత్సాహంలో ఉన్నాడు, తన యొక్క ఓటములో ఉన్నాడు, తన యొక్క బలహీనతతో ఉన్నాడు. తను ఎంతో జ్ఞానంతో, తన ఎంతో అభ్యాసంతో, తన యొక్క ప్రాక్టికల్ లైఫ్ అంతా వాడి రాత్రంతా ప్రయాసపడ్డా ఏమీ పొందుకోలేకపోయాడు. ఖాళీ చేతులతో, రిక్త హస్తాలతో, ఎంటీ హ్యాండ్స్ తో ఆయన ఆ యొక్క ఒడ్డున, సరస్సు ఒడ్డున నిల్చున్నాడు. ఎంత దిగాలుగా ఉన్నాడో, ఎంత నిరుత్సాహమునదో. ఆ సమయంలో ప్రభువైన యేసు ఆయన మీద దృష్టి పెట్టాడు, వారి మీద దృష్టి పెట్టాడు. కాబట్టి ఇందును బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభు మనల్ని గమనిస్తా ఉన్నాడు, మన హృదయాన్ని చూస్తా ఉన్నాడు, మన యొక్క అనుదిన జీవితాన్ని చూస్తున్నాడు, మన కుటుంబ జీవితాన్ని చూస్తున్నాడు, మన వ్యాపార జీవితాన్ని చూస్తున్నాడు, మన వ్యవసాయ జీవితాన్ని చూస్తున్నాడు. ప్రభు మన మీద తన దృష్టి నిలిపి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకి దూరంగా లేడు, భౌతికంగా దూరంగా ఉన్నాడేమో కానీ ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క ఆత్మ మన చుట్టూనే ఉన్నది. ఆయన మన హృదయాలను ఎరిగిన వాడు. అందుకే ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడనంటే పేతురుదైనటువంటి ఒక దోణి దగ్గరకు వచ్చాడు. పేతురుదైన ఒక దోణి దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు తమ వలలు వారు కడుగుచుండిరి. దే వర్ వాషింగ్ దేర్ నెట్స్. అంటే వారి ప్రయాస అంతా అయిపోయింది. ఎప్పుడు ప్రయాసపడ్డారు? రాత్రంతా ప్రయాసపడ్డారు. ఒక్క చేప కూడా పట్టలేకపోయారు.
వలలో ఒక్క చేప లేదు. వారికి ఎంత అనుభవం ఉందో, వారి తాతల కాలం నుంచి 4 ఫాదర్స్ నుంచి సేమ్ ఫిషింగ్ వాళ్ళు చేస్తా ఉన్నారు. చేపలు పట్టేవారు, వాళ్ళకి ఎంతో అనుభవం ఉంది. ఆ సరస్సు గురించి తెలుసు, ఎక్కడ చేపలు ఉంటాయో తెలుసు, ఏ సమయంలో వెళ్ళాలో కూడా తెలుసు. వారు అంతకు ముందు ఎన్నో సంవత్సరాల నుంచి అదే వృత్తి చేస్తున్నారు. వాళ్ళు విస్తారంగా చేపలు పడుతున్నారు, వ్యాపారం చేస్తున్నారు, వారి కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే ఒక రోజు వారు ఏమీ పట్టలేకపోయారు, వారికి ఏమీ దొరకలేదు. ఎంతో నిరుత్సాహంతో వారు వారి అనుభవంలో, వారికి ఉన్న జ్ఞానంలో ఓడిపోయిన వారిగా ఆ సరస్సు ఒడ్డున ఉన్నారు. They had got nothing. వారు ఏమీ పట్టుకోలేదు. They were tired and frustrated. వారెంతో ఇసుకి వేసారిపోయారు. ఖాళీ వలలు అలాగ బాగు చేసుకుంటూ, చిక్కులు తీసుకుంటూ యేసు ప్రభు వైపు దీనంగా దిగాలుగా చూస్తా ఉన్నారు. ప్రభు ఏమో గొప్ప మాటలు, ఆయన ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప మాటలు వారితో, అక్కడ ఉన్నటువంటి ప్రజానికాలతో చెబుతా ఉన్నాడు. ప్రభు వారి హృదయాలను ఎరిగి ఏం చేశాడు? ప్రభు వారి హృదయాలను ఎరిగి ఏం చేశాడంటే, సీమోనుదైన తన యొక్క బోట్ని ఎంచుకుని వచ్చి కూర్చున్నాడు. కూర్చుని అంటున్నాడు, కొంచెము లోపలికి పడవను నడిపించు అని అక్కడ ఉన్న జన సమూహాలతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం గమనించాలి. మనం అనుకుంటాం, నేను చాలా ప్రయాసపడుతున్నాను, చాలా నేను బిజీగా ఉన్నాను, నేను చాలా డిసప్పాయింట్మెంట్స్ లో ఉన్నాను, చాలా నేను ఫెయిల్ అయి ఉన్నాను అంటూ మనం అనుకుంటూ ఉంటాం. ఎవరు నన్ను గమనించట్లేదు, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేదు, నా హృదయ స్థితిని ఎవరు గమనించట్లేదు, నా మానసిక స్థితిని, నా పరిస్థితులను ఎవరు చూడలేదని. కానీ ప్రభు చూచేవాడుగా ఉన్నావు, మన చెంతకు వచ్చేవాడుగా ఉన్నాడు. అంతేకాదు, మన యొక్క జీవితంలోనికి, మన జీవిత నామలోనికి, మన కుటుంబ నామలోనికి, మన వ్యవసాయంలోనికి, మన వ్యాపారంలోనికి, మన ఉద్యోగాల్లోనికి వచ్చేవాడుగా ఉన్నాడు. ఎక్కడైతే మనం ఓడిపోయామో అక్కడికే వచ్చి మనతో సహవాసం చేసేవాడుగా ఉన్నాడు, మనకు బోధించేవాడుగా ఉన్నాడు. మనల్ని విజయం వైపుకి తీసుకెళ్ళడానికి, మనలను ప్రోత్సాహపరచడానికి, మనకు నిరీక్షణ ఇవ్వడానికి, మనలను బలపరచడానికి, ఏదైతే మనం పోగొట్టుకున్నామో, ఏదైతే మనకు అవసరమైనదో అంతటిని మనకి ఇవ్వడానికి ప్రభువైన యేసు మన చెంతకే వచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు కదా, ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇటువంటి ప్రభువుని, ఇటువంటి దేవుడిని మనం ఎక్కడ కనుగొంటామో మనం ఎన్నడూ కూడా కనుగొనలేము. మనం పిలవకుండా మన హృదయాలు చూసేవాడు, మన మనసులను చూసేవాడు, మన యొక్క హృదయ వేదన చూసేవాడు, మన ఓటాలను చూసేవాడు, మన నిరుత్సాహాన్ని చూసేవాడు. అలానే మనల్ని వదిలేయకుండా మన మధ్యకు వచ్చేవాడు, మన కుటుంబాలకు వచ్చేవాడు, మన జీవితాలకు వచ్చేవాడు, మన నష్టంలోనికి వచ్చేవాడు, మన అవసరాలకు వచ్చేవాడు. ఇంత మంచి దేవుడు ఎక్కడ ఉంటాడండి కదా. మన యొక్క ఆర్డినరీ లైఫ్స్ లోనికి కూడా ప్రభు రావడానికి ఇష్టపడుతున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎటువంటి వారి జీవితాల్లోనైనా సరే ప్రభు రావడానికి ఇష్టపడుతున్నారు. ఈ ఫిషర్మెన్స్, దేర్ ఆర్ ఆర్డినరీ పీపుల్స్. వారు ఆర్డినరీ, చాలా సాధారణమైన, సామాన్యమైన జీవితాన్ని జీవించేవారు. వారు సరస్సు ఒడ్డున, ఆ యొక్క సముద్ర తీరాన నివాసం చేసే జాలరులు, కంపు కొట్టే జీవితాలు. కానీ ఆర్డినరీ లైఫ్ లోనికి జీసస్ వచ్చినప్పుడు ఇట్స్ విల్ బికేమ్ ఎక్స్ట్రార్డినరీ లైఫ్స్. హల్లెలూయా! Jesus always begins our simple ordinary lives to extend to the extraordinary. Hallelujah! అది ప్రభువుకే సాధ్యం, అది మన ప్రభువుకే సాధ్యం. హల్లెలూయా! ఆయన మనల్ని ఆ సింపుల్ లైఫ్ లో, ఆ ఆర్డినరీ లైఫ్ లో ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఆయన సన్నిధిలో ప్రతి వారిని, ఆయనను ప్రేమించే వారిని surely he will lead into extraordinary. హల్లెలూయా! మన ప్రభువు అటువంటి మంచి వాడై ఉన్నాడు. 4వ వచనం మనం చూద్దామా? 4వ వచనంలో, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా,
రాత్రంతయు మేము ప్రయాసపడితమయ్యా, గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. ఆయనను నీ మాట చొప్పున. ఇక్కడ జీసస్ కాల్స్ ఫర్ డీపర్ ఒబీడియన్స్. జీసస్ మనలను లోతైనటువంటి విధేయతలోనికి పిలుస్తా ఉన్నాడు. ఆయన బోధించి మన జీవితంలోనికి వచ్చి నాకు నా మాటకు నేను నీతో ఉండగా నా సన్నిధికి నీవు విధేయత చూపమని పిలుస్తా ఉన్నాడు. జీసస్ కాల్స్ ఫర్ డీపర్ ఒబీడియన్స్. నిజంగా ప్రభు విధేయత చూపమంటున్నాడు. ఏమన్నాడు పేతురుతో? డీప్ వాటర్ లోకి నడిపించమంటున్నాడు. డీప్ వాటర్. ఇప్పటి వరకు వీళ్ళు ఎక్కడున్నారు? షాలో వాటర్స్. కదులుతున్నటువంటి ఆ యొక్క తెప్పలు, ఆ యొక్క అలలు వస్తూ ఉంటే ఆ పడవలు అటు ఇటు కొట్టుకుంటూ ఖాళీగా ఉన్నాయి. వారి యొక్క వలలు ఖాళీగా ఉన్నాయి, వారి యొక్క చేతులు ఖాళీగా ఉన్నాయి. అటువంటి స్థితిలో జీసస్ వారిని కలుసుకుని వారితో కూడా బోటులో ఉండి వారితో కూడా ప్రయాణిస్తూ ఆయన ఏమంటున్నాడనంటే, లోతైనటువంటి విశ్వాసంలోనికి నడవమని చెబుతా ఉన్నాడు. లోతైనటువంటి విశ్వాసం, మూవింగ్ ఫ్రమ్ షాలో వాటర్స్ టు డీపర్ సరెండర్. ఆ యొక్క కదులుచున్నటువంటి ఆ యొక్క నీళ్ళలో నుంచి ఆ యొక్క లోతైనటువంటి సముద్రపు వాటర్లోనికి యేసుక్రీస్తు ప్రభు తీసుకెళ్తా ఉన్నాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, ట్రస్ట్ మీ beyond your understanding, trust me, oh Peter, Simon, trust me beyond your abilities, trust me అని చెప్పేసి అంటున్నాడు. అవును కదా, వారికి ఎంతో జ్ఞానం ఉంది, వారికి ఎంతో అభ్యాసం ఉన్నది. వారి యొక్క పీజర్ల కాలం నుంచి అక్కడే చేపలు పడుతున్నారు. తరతరాల నుంచి చేపలు పట్టేవారు వారు. ఖచ్చితంగా వారికి తెలుసు చేపలు ఎక్కడ ఉంటాయో, అవి ఎలాగ పట్టాలో కూడా, వలలు ఎలా ఇస్రాలో కూడా నైపుణ్యం కలిగిన వారు. కానీ వారు ఏం చేశారంటే రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వారు ఏమి కూడా పొందుకోలేని వారిగా ఉన్నారు. అయితే ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు, ఆ యొక్క కదులుచున్నటువంటి ఆ యొక్క వాటర్ లో నుంచి మీరు లోతైనటువంటి జలములోనికి రండి, నాతో కూడా రండి అన్నాడు. అంతేకాదు, మీరు నా మీద నమ్మకం ఉంచండి, నా మాట మీద నమ్మకం ఉంచండి. మీ యొక్క అభిప్రాయముల కంటే, మీ యొక్క జ్ఞానం కంటే, మీ సామర్థ్యాల కంటే నేనేమి చేయగలను, దాని మీద నమ్మకం ఉంచండి ప్రభు పిలిచేవాడుగా ఉన్నాడు. రిజల్ట్స్ అనేవి మనకు అనుగుణంగా లేకపోయినా, మనం అనుకునే రీతిగా లేకపోయినా ప్రభు ఏమంటున్నాడంటే, మీరు రండి, మీరు నాతో కూడా రండి అని ప్రభు యేసు క్రీస్తు అక్కడ సెలవిస్తా ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు ఏమన్నాడు? నీవు ధోనిను లోతునకు నడిపించి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మన పరిస్థితులు బాగోలేనప్పుడు, మనం అనుకున్నట్టుగా మన యొక్క స్థితిగతులు లేనప్పుడు, మనం ఓటంలోనే ఉన్నప్పుడు, మనం చేస్తున్న దాంట్లో ప్రతిఫలం మనకు కనబడనప్పుడు, కుటుంబ పరిస్థితులు బాగోలేనప్పుడు, వ్యక్తిగతమైన జీవితాలు బాగోనప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నేను నీకు బోధించాను కదా, నేను నీతో కూడా ఉన్నాను కదా, నీవు నా మాట నమ్ము. నీవు ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి నా మాట నమ్మి నీవు నా యందు నమ్మకం ఉంచి అడుగు వేయము అంటున్నారు. అదే లోతుగా ప్రభువు నడిపించే మార్గం. అదే ప్రభువు నుంచి మనం పొందుకునే పిలుపు. ఆయన అన్నాడు, చేపల పట్టుటకు ఎందుకు నడిపిస్తున్నాడు లోతుకి? నీకేది అవసరమో, నువ్వేమి కావాలనుకుంటున్నావో, లేకుంటే నేను నీకేది ఇవ్వాలనుకుంటున్నావో, నువ్వెక్కడ ఓడిపోయావో, ఏ పరిస్థితిలో నిరుత్సాహం ఉన్నావో, నీ కుటుంబంలో ఓడటం ఏంటో, అది నేను నీకు ఇవ్వడానికి నిన్ను లోతుగా నడిపించాలనుకుంటున్నాను. నేను నుంచి నాకు కావాల్సింది ఏంటంటే విధేయత. ఏం కావాలంటున్నారు ప్రభు?
విధేయత. నీవు నా మాటకు లోబడాలి, నీవు అప్పగించుకోవాలి, నీవు సరెండర్ అవ్వాలి. అప్పుడు నీకు అవసరమైనది ఖచ్చితంగా నేను నీకు ఇస్తాను. ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో అక్కడ నేను నిన్ను నిలబెడతాను, నాకు భయంకరంగా నిలబెడతాను అని చెప్పేసి ప్రభు అంటున్నాడు. ప్రభు అన్నాడు, మీ వలలు వేయుడి అని సీమోనుతో చెప్పగా తప్పనిసరిగా ప్రభు మన నుంచి విధేయత కోరుతాడు. అక్కడ ప్రభు అన్నాడు, ప్రభు మాట ఉన్నది. నెక్స్ట్ ప్రభు ఏం చేయమంటున్నాడు? విధేయత కోరుతూ లోతుగా నడిచి వలలు వేయండి. లోతుగా నడిచేమన్నాడు? వలలు వేయండి, వలలు వేయండి. సీమోను అంటున్నాడు అప్పుడు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, కానీ మాకేమీ దొరకలేదు, రాత్రంతా మేము ప్రయాసపడుతూ వచ్చాం. ఓ ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం. ప్రభుతో కూడా మనం ఇలానే చెప్తాం. మన సొంత ప్రయత్నాలు చేసుకుంటూ, మన ఆలోచనకే మనం జీవిస్తూ, మన జ్ఞానానికే మనం అప్పచెప్పుకుంటూ, మన ఎక్స్పీరియన్స్ మీద, మన నాలెడ్జ్ మీద మనం ట్రస్ట్ చేస్తూ చాలా సార్లు ఇంకా ఓడిపోతూ ఇంకా నిరుత్సాహంలోనికి ఇంకా పోగొట్టుకుంటూ ఇంకా నష్టపోతూ అదే పరిస్థితి ఉంటాం. ఆత్మీయతలో కూడా వర్ధిల్లని వారిగా ఉంటాం. ప్రభు మన ఆత్మీయతలో కూడా మరొక మెట్టులోనికి తీసుకురావాలనుకుంటున్నాడు. శిష్యులుగా తనకు మార్చుకోవాలనుకుంటున్నాడు. విశ్వాసులుగా ఉన్న మనకు ఆ శిష్యత్వాన్ని, లోతైన అనుభవాన్ని, లోతైన జీవితాన్ని, ఆ పరలోకపు జీవితాన్ని, జయకరమైన జీవితాన్ని ఇవ్వాలని ప్రభు అనుకుంటా ఉంటే మనము, ప్రభు నా వల్ల కాదు, నేను ఆ జీవితాన్ని జీవించలేను ప్రభు, నా వల్ల కావట్లేదు, నేనెంతో ప్రయాసపడుతున్నాను, నేనెంతో ప్రయాసపడుతున్నాను, నేనేమి పొందలేకపోతున్నాను ప్రభా అని ఇంకా ప్రభువుకి మనం మన యొక్క ఎక్స్పీరియన్స్ ని, మన ఆర్గ్యుమెంట్స్ ని షేర్ చేసేవారుగా ఉంటున్నాం. అది మనలో ఉన్నటువంటి సహజమైనటువంటి బలహీనత. కానీ మన ప్రభు నమ్మదగిన వాడు, మనల్ని ఎంతో సహించేవాడుగా ఉన్నాడు, మనల్ని సహించి ప్రేమించేవాడుగా ఉన్నాడు, ప్రేమించి మనతో సహవాసం చేసేవాడుగా ఉన్నాడు. ఎంత మంచి ప్రభువు కదా, హల్లెలూయా. ఇటువంటి ప్రభువును మనం నిజంగా స్తుతించాలి, ఇటువంటి ప్రభువును మనం నిజంగా ఆరాధించాలి. ఇంకెంతో అధికంగా ఆయనను మనం ప్రేమించేవారుగా ఉండాలి. ఇక్కడ పేతురు ఒక శ్రేష్టమైన మాట అంటున్నాడు. ఏమంటున్నాడు పేతురు? మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుము. పేతురు ఎంత శ్రేష్టమైన మాట అంటున్నాడు కదా. అకార్డింగ్ యువర్ వర్డ్, ఓ జీసస్, ఓ మాస్టర్, మేమంతయు ప్రయాసపడ్డాం, రాత్రంతయు మేము వ్యర్థంగా ప్రయాసపడ్డాం, మాకేం దొరకలేదు. అయినను ఓ మాస్టర్, నీవు మమ్మల్ని ప్రేమించావు కదా, మా ధోనిని ఎన్నిక చేసావు కదా, మా ధోనిలోకి నువ్వు వచ్చావు కదా, మమ్మల్ని మరలా చేపలు పట్టుదాము రండి అని వాగ్దానం ఇచ్చి నీవే మాతో ఉండి ఈ లోతుకు నడిపించావు కదా ప్రభువా. మా జ్ఞానం మీద కాదు, మా ఎక్స్పీరియన్స్ మీద కాదు, మా ఫోర్ ఫాదర్స్ మాకు నేర్పించిన దాని మీద కాదు, మేము నీ మీద నమ్మకం ఉంచి ఇదిగో నీవు చెప్పినది చేయుటకు మేము ఇష్టపడుచున్నాం. ఇది శ్రేష్టమైన ఆలోచన. మనం ఎప్పుడు కూడా నమ్మిక ఉంచాల్సింది మన ప్రభు మీదే. మనం ఎప్పుడైతే మనం పూర్తిగా వెలుగుతామో, ఎప్పుడైతే మనం పూర్తిగా ఓడిపోయాం, ప్రభువా నీవే నాకు ఆశ్రయం, నీవే నాకు దిక్కు, నిన్నే నేను నమ్ముకుంటున్నానని మనం ప్రభు వైపు చూస్తామో ఖచ్చితంగా ప్రభు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. ఆయన అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నాడు. అక్కడ కానాను విందులో ద్రాక్షారసం అయిపోయింది. అయితే ప్రభు అన్నాడు, మీరు నీళ్లతో నింపండి. సామాన్యమైన పని, నీళ్లతో నింపండి, అంచుల వరకు నింపండి, నిండుగా నింపండి, ఈ 6 రాతి బాణలు నింపండి. అద్భుతం నేను చేస్తా, అద్భుతం నేను వచ్చి చేస్తా అన్నది ప్రభు. అలానే చేశాడు కదా. ద్రాక్షరసం
అయిపోయింది, సంతోషం అయిపోయింది. అక్కడ ఎంతో అలజడి వచ్చింది, సంతోషం లేకుండా పోయింది. అటువంటి ప్రాంతంలో ప్రభు ఏం చేశాడు? ఆ సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి నీటిని ద్రాక్షారసంగా మార్చివేశాడు. హల్లెలూయా! ఆయన మాటుకున్నటువంటి శక్తి అది. ఆయన కార్యం అంతా మహత్తు గలది. ఏది సింపుల్? నీళ్లతో నింపడం సింపులా? నీటిని ద్రాక్షారసంగా మార్చడం సింపులా? ఏది గొప్ప క్రియ? ద్రాక్షరసంగా మార్చడం ప్రభు పని, నీళ్లతో నింపడం మన పని. ప్రభు మనల్ని ఎప్పుడు కూడా సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి పనులే చేయమంటారు. అలాగా కొంచెము విశ్వాసం. పేతురుతో ఏమన్నాడు? కొంచెము లోపలికి ఇంకా లోతైన విశ్వాసంలోనికి ప్రభు మనల్ని నెమ్మదిగా విశ్వాసంలోనికి, విధేయతలోనికి నడిపించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ప్రభు మనతో కూడా ఉన్నాడు, ఆయన మాటతో కూడా మనకున్నది. అందుకే పేతురు అన్నాడు, నీ మాట చొప్పున. ప్రభు మాటకున్నటువంటి శక్తి అటువంటిది. ప్రభు మాట మీద ఆధారపడాలి, ప్రభు మాటని ఆశ్రయించాలి. అందుకే ఆదికాండం 1వ వచనంలోనే ఇలా రాయబడి ఉంటుంది, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఎలా సృజించాడు తర్వాత మనం చూస్తాం. మొదటి దినాన సృజించాడు, రెండవ దినాన సృజించాడు, మూడవ దినాన, నాలుగవ దినాన, ఐదవ దినాన, ఆరవ దినాన కూడా దేవుడు సృజిస్తూ వచ్చాడు. ఎలాగా? ఆయన కలుగును గాక అని మాట్లాడంగానే ఏమైంది? అలాగూ కలిగినది. ఎందుకంటే ప్రభు మాటకున్నటువంటి శక్తి అది. అలాగా ఇన్ ద బిగినింగ్ గాడ్. మన జీవితంలో కూడా దేవుని మాటతో ఆరంభం అవ్వాలి. ప్రతి ఉదయము, ప్రతిరోజు దేవునితో మనం ఆరంభించాలి, దేవుని మాటతో మనం ఆరంభించాలి, ఆయన సన్నిధితో మనం ఆరంభించాలి. ఆయనతో కూడా మనం మన యొక్క పనిలో కొనసాగుతూ ఉండాలి. ఆయన మన యొక్క జీవిత నావలో ఉండాలి, ఆయన మన యొక్క కుటుంబ నావలో ఉండాలి, ఆయన మన యొక్క అనుదిన జీవిత నావలో ఉండాలి, మన యొక్క వ్యాపారం ఉండాలి, వ్యవసాయంలో ఉండాలి, మన యొక్క జాబ్స్ లో కూడా, చదువులో కూడా ఆయనే ఉండాలి. ఆయన మాట చొప్పున, ఆయన సన్నిధిలో ఓటమే లేదు, సర్వ సమృద్ధి ఉన్నది. హల్లెలూయా! పేతురు అన్నాడు, నీ మాట చొప్పున వలలు వేతుము అని ఆయనతో చెప్పాను. తర్వాత 6-7 వచనాలు మనం చూసినప్పుడు, వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిని, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. హల్లెలూయా! వేరొక దోణిలో ఉన్న తమ పారివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్టు నింపిరి. ప్రైజ్ ది లార్డ్. 6-7 వచనాలు మనం చూసినప్పుడు ఇక్కడ ప్రభు గొప్ప అద్భుతాన్ని చేశాడు. సముద్రపు ఒడ్డున ఖాళీ బోట్స్, ఖాళీ పడవలు. ప్రభు వారి నావలోనికి వచ్చాడు, కొంచెం లోతుగా నడిపించమన్నాడు, వాక్యాన్ని బోధించాడు, తన మాటను బోధించాడు, తన సన్నిధినిచ్చాడు. ఇంకా లోతైన శ్వాసంలోకి తీసుకెళ్లి ఏమంటున్నాడు? మీరు నా మాట చొప్పున వలలు వేయండి అన్నాడు. వెంటనే ప్రభువులో నమ్మకం ఉంచారు, ప్రభు మాట మీద నమ్మకం ఉంచారు. ఆ ప్రభు సన్నిధి వారితో ఉన్నది కాబట్టి వారి అనుభవాన్ని పక్కన పెట్టారు, వారి జ్ఞానాన్ని పక్కన పెట్టారు, వారు నేర్చుకుంది పక్కన పెట్టారు. వారు వెంటనే విశ్వాసంతో ఆ వలలు ఇసరగా విస్తారమైనటువంటి చేపలు పట్టారు. జీసస్ టర్న్స్ ఎంప్టీ నెట్స్ ఇంటూ మిరాక్యులస్ అబౌండెన్స్. యేసు ప్రభు ఏం చేశారు? వారి యొక్క ఖాళీ వలలను ఎంతో సమృద్ధితో నింపేశాడు. అక్కడ ఒక అద్భుతాన్ని జరిగించి సమృద్ధితో నింపేశాడు. ఎంతో విస్తారమైనటువంటి చేపలు పట్టేశారు వాళ్ళు. గొప్ప అద్భుతం ఎప్పుడు జరిగింది? అది ప్రభు మాట మీద నమ్మకం ఉంచడం ద్వారా, నమ్మకం ఉంచి విధేయతను కనపరచడం ద్వారా వారు అంత గొప్ప అద్భుతాన్ని చూడగలిగారు. ఎంతో విస్తారమైన చేపలు పట్టారంట. ఆలోచించండి,
సేమ్ హ్యాండ్స్, సేమ్ నెట్స్. అవునా? అయ్యే చేతులు, అయ్యే వలలు, అదే సరస్సు, అదే మనుషులు. వారికి ఉన్న అనుభవం ఎంతో గొప్పది. కానీ ప్రభువులో విశ్వాసం ఉంచడాన్ని బట్టి, ఆయన యొక్క సన్నిధిని వారు కోరుకోవడాన్ని బట్టి వారు మాట మీద నమ్మకం ఉంచి విస్తారమైనటువంటి చేపలు పట్టగలిగారు. అవునా కదా? ఎంతో వ్యత్యాసమైనటువంటి ఈ యొక్క కార్యం, అక్కడ గొప్ప అద్భుత కార్యం జరిగింది. ఎందుకని ఆ గ్రేట్ రిజల్ట్స్ వచ్చినాయి? ఆ మిరాక్యులస్ థింగ్ ఎందుకు జరిగింది? బికాస్ జీసస్ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ దట్ బోట్. యేసు ప్రభువే ఆ యొక్క బోట్ కి ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. అంతకుముందు ఎవరు ఇన్ఛార్జెస్? ఎవరు నాయకులు? ఆ పడవ నాయకులు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ. వారి పడవలకు వాళ్ళే నాయకులుగా ఉన్నారు. వారి జ్ఞానంతో, వారి యొక్క ఎక్స్పీరియన్స్ తో వారి యొక్క సరస్సులోనికి వారి యొక్క వలలు తీసుకుని, వారి యొక్క బోటులు వేసుకుని వెళ్ళి రాత్రంతా ప్రయాసపడ్డారు. ఏమి పొందుకోలేదు. కానీ ప్రభువు ఎప్పుడైతే వారి జీవితాలకు వచ్చారు, ప్రభువుని ఎప్పుడైతే వారు చేర్చుకున్నారు, ప్రభువు యొక్క బోధలో విశ్వాసం ఇచ్చారు, ప్రభువు వాగ్దానంలో నమ్మకం ఉంచారు, ఆ వాగ్దానంతో లోతైనటువంటి విశ్వాసంలోకి నడిచారు, విధేయతను కనపరిచారు, పూర్తిగా ప్రభువుకి వారు సరెండర్ అయ్యారు. అప్పుడు అద్భుతాన్ని చూశారు వాళ్ళు. వారి యొక్క ఎంటీనెస్ అనేది ఒక సమృద్ధితో నింపబడ్డాయి. వారి యొక్క ఖాళీ పడగలు అనేది ఆ పడవల్లో విస్తారమైన చేపలు వచ్చి పడ్డాయి. వారి యొక్క ఖాళీ చేతులు ఇప్పుడు సమృద్ధి అయినటువంటి చేపలు పట్టుకున్నాయి. కాబట్టి ప్రభు అంటున్నాడు, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. నన్ను నమ్మితే ఏం జరిగితేనంటే, ఇక్కడ మనం చూసినాం ఏమంట, 2 దోణిలు మునుగునట్లు ఆ చేపలు నింపారు. ఎందుకు? వారి వలలు పగిలిపోతున్నాయంట, చిరిగిపోతా ఉన్నాయి. వారందరిని రమ్మని, తోటి పార్ట్నర్స్ ని రమ్మని వారు పిలిచారు. నెట్ స్ట్రెచెస్, బోట్స్ ఫిల్, అదర్స్ ఆర్ బ్లెస్డ్, ద ఇంపాసిబుల్ బికేమ్ పాసిబుల్. అవునా కదా? వారి వలలు ఏమవుతున్నాయి? పిగిలిపోతున్నాయి. ఆ బోట్స్ అన్ని నిండిపోతున్నాయి. మరొక బోట్స్ పిల్లి ఇంకొక పడవని పిలిచి దాన్ని కూడా వారు నింపారు. ఇంకా అంతేకాదు, వారు విస్తారంగా దీవించబడ్డారు, సమృద్ధితో దీవించబడ్డారు, ఇతరులకు దీవెనకరంగా మారిపోయారు. అసాధ్యం ప్రభువును బట్టి సుసాధ్యం అయిపోయింది. హల్లెలూయా! ప్రభు అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు. మనం చేయాల్సిందల్లా సామాన్యమైనటువంటి విశ్వాసం ఉంచడం ఆయనలో. ప్రభువా, నా జీవితంలోనికి నీవురా, నా కుటుంబ పరిస్థితుల్లోనికి నీవురా, నా యొక్క జీవితం ఈ రీతిగా పాడైపోయింది, ఇదిగో నా హృదయ స్థితి ఇలాగుండిపోయింది, ఇదిగో నేను నా వ్యాపారంలో నేను వృద్ధి చెందలేకపోతున్నాను, నా ఉద్యోగంలో నాకు స్థిరత లేదు, నా ఉద్యోగంలో నాకు హైక్స్ లేవు, నా ఉద్యోగంలో నెమ్మది లేకుండా ఉన్నాను, నేను ప్రయాసపడుతూ ఉన్నాను, ప్రభా నేనేమి పొందుకోలేకపోతున్నాను, ఓ ప్రభా నాకు సహాయం చేయమని యథార్థంగా ప్రభువులో నమ్మకం ఉంచాలి. అంతేకాదు, ప్రభువుకి పూర్తిగా సరెండర్ అవ్వాలి, ప్రభువుకి పూర్తిగా మనల్ని అప్పచెప్పుకోవాలి. అప్పుడే అద్భుతాలు చూడగలుగుతాం మన జీవితాల్లో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలు చూడాలంటే సరెండర్ అవ్వాలి. మన మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు. మన యొక్క అనుభవాల మీద, మనకున్న జ్ఞానం మీద మనం నమ్మకం ఉంచకూడదు. మనం పిలువబడ్డాం, ప్రభువుకి సంపూర్ణంగా అప్పగించుకున్నబడ్డాం. ఇప్పుడు యేసు నా ప్రభువా అంటే, మాస్టర్ అంటే ఏంటంటే మన జీవితాలను ఏలువాడు అని అర్థం. ప్రభువా అంటే హీఈస్ మై మాస్టర్, హీఈస్ మై లార్డ్, నాకు ప్రభు, నా మీద ప్రభుత్వం చేయవాడు అని అర్థం. మరి ప్రభు అని పిలుస్తూ, మాస్టర్ అని పిలుస్తూ మన జీవిత నావని మనమే డొల్లించుకుంటూ వెళ్తే ఎలా? ఆ యొక్క షాలో వాటర్స్ లోనే, ఆ యొక్క తీరంలోనే మనం ఉండిపోతే ఎలాగా? అలాగా చచ్చుబారినట్టు విశ్వాసంలో నిలిచిపోతే ఎలాగా? మనం విధేయత కనపరుస్తూ ప్రభువులో నమ్మకం ఉంచి, ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానంలో నమ్మకం ఉంచి మనం ముందుకి కొనసాగాలి కదా. అప్పుడే కదా అద్భుతాలు చూడగలుగుతాం. అద్భుతం చేయమయా, అద్భుతం చేయమని, నా జీవితంలో అద్భుతం చేయమని మనం పిలుస్తూ ఉంటే విధేయత లేకుండా అద్భుతం ఎలా వస్తుంది?
అద్భుతం డొల్లుకుంటూ లోతైనటువంటి జలంలో నుంచి తీరానికి రాదు గాని ఆ తీరంలో ఉన్న మనం విధేయతను కనపరుస్తూ ప్రభువును నమ్ముకొంచి వాగ్దానాలను నమ్మి అనుదిన జీవితంలో మనం ప్రభువుతో కూడా విశ్వాసంలోనికి విధేయతలోనికి అబ్రహాము వలె నడిస్తే అద్భుతాలు చూస్తాం. ప్రభు వాగ్దానం చేసినది స్వతంత్రించుకుంటాం. ప్రభు పేతురుతో ఏమని వాగ్దానం చేశాడు? నీవు దోణెను కొంచెం లోతుగా నడిపించు, మనం చేపలు పట్టుటకు వలలు వేద్దామన్నాడు. ఏమన్నాడు? దరెంటనే వేద్దామన్నాడా? తీరమని వేద్దామన్నాడా? లోతుగా వెళ్ళేద్దామన్నాడా? లోతుగా వెళితేనే అద్భుతం, లోతుగా నడిస్తేనే అద్భుతం, ప్రభువులో విశ్వాసం ఉంచితేనే అద్భుతం, పూర్తిగా ప్రభువుకు మనం సరెండర్ అయితేనే అద్భుతం, మన యొక్క జీవితానికి ఆయన ఇన్షియేటివ్ కి అప్పజెప్పుకుంటేనే అద్భుతం. అద్భుతం చూడాలంటే ప్రభువుకి పూర్తిగా మనం అప్పచెప్పుకోవాలి. మన మాస్టర్ అని పిలిచినట్టుగా, మన ప్రభు అని పిలిచినట్లుగా పూర్తిగా ఆయన మీద మనం ఆధారపడాలి, ఆయన్నే ఆశ్రయం చేసుకోవాలి. పేతురు అన్నాడు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, మేమేం పట్టలేదు, అయినా ప్రభువా అంటూ మన యొక్క నిరుత్సాహతను, మన యొక్క ఓటమిని, మన యొక్క స్థితిని అంతటిని ప్రభువుకు చెప్పుకోగలగాలి. ఇక్కడ ఏంటనంటే దౌర్భాగ్యం, మనం ప్రభువుకి చెప్పుకోం, మనలోనే దాచుకుంటాం, మన కుటుంబంలోనే దాచుకుంటాం, మన ఓటమిలోనే ఉండడానికి ఇష్టపడతాం, ఎక్కడున్నాం అక్కడే ఉండడానికి ఇష్టపడతాం. కానీ ప్రభువుకి మన యొక్క యథార్థతను ఒప్పుకోం, మన నిస్సహాయతను ఒప్పుకోం, మన యొక్క నిరీక్షణ లేని ఆ జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్పుకోం. ప్రభువుని మన జీవితాల్లో ఒక అధిపతిగా, అధికారిగా ఉండడానికి మనం పిలుచుకోవట్లేదు. ప్రభు నాతో ఉన్నాడని ఒక నమ్మకంతో మనం నడిచేవారుగా లేము. అందుకోసమే మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం. మన జీవితాలు దీవించబట్టలేదు, మన స్థితి మారటలేదు, ఇంకా ఓడిపోతా ఉన్నాం, ఇంకా నష్టపోతా ఉన్నాం. ఏమి చేసినా సరే మేలు కలగట్లా, మనం దీవించబట్టలేదు, ఆత్మీయంగా దీవించబట్టలేదు, భౌతికంగా దీవించబట్టలేదు, ఇంకా ఓడిపోతున్నాం. ఇంకా సాతాను మన మీద రాజ్యం చేస్తున్నాడు, ఇంకా శోధిస్తున్నాడు, ఇంకా శ్రమ పడుతున్నాడు, ఇంకా నష్టాన్ని చేస్తున్నాడు. ఎందుకనంటే ప్రభువుకి మన యొక్క జీవితాన్ని అప్పచెప్పుకోవట్లేదు, ప్రభువుకి మనం చేస్తున్న పనిని అప్పచెప్పుకోవట్లేదు, ప్రభువుకి మన యొక్క ఉద్యోగాన్ని అప్పచెప్పట్లేదు, ప్రభువుకి మన వ్యాపారాన్ని అప్పచెప్పట్లేదు, మన యొక్క కుటుంబం అంతటినీ ఆయనకు అప్పచెప్పట్లేదు. అంటే ఆయన యొక్క ఆధిపత్యానికి, ఆయన యొక్క ప్రభుత్వానికి, ఆయన యొక్క మాటకు, వాగ్దానానికి మనం అప్పచెప్పుకోవట్లేదు. అందుకే మన యొక్క వలలు నిండటం లేదు, మన చేతులు ఖాళీగానే ఉన్నవి, మన యొక్క జీవితం కూడా ఖాళీగా, డొల్లగా, అభివృద్ధి లేనిదిగా, దీవెన లేనిదిగా ఉండిపోయింది. పేతురైతే అలా చేయలేదు. పేతురు సామాన్యమైన విశ్వాసం ఇచ్చాడు. ప్రభు నాకు ఏదైనా చేయగలడు, ప్రభు నా కొరకు ఏదైనా చేయగలడు అని ప్రభు మాట మీద నమ్మి, ప్రభు మాట చొప్పున తన యొక్క పార్ట్నర్స్ కూడా తీసుకుని అలాగ లోతుగా ప్రభుతో కూడా సాగిపోయాడు. హల్లెలూయా. అది దీవించబడేదానికి కారణమైంది, అది సమృద్ధిగా దీవించబడేదానికి కారణమైంది, అది గొప్ప అద్భుతాన్ని తమ కళ్ళతో చూసేదానికి కారణమైంది. వారి జీవితకాలంలో ఎన్నడూ పట్టాలని చేపలు అద్భుతం చూసి వారు ఎంతో ఆశ్చర్యపోయారంట. వారు ఆశ్చర్యపోయారు, మనం కాదు ఆశ్చర్యపోయింది. వాళ్ళు చేపలు పట్టేవారండి, ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్నారు, అస్తారమైన చేపలు పట్టే వారికి తెలుసు. కానీ ప్రభువు మాట సెలవివ్వడాన్ని బట్టి అంత విస్తారమైన చేపలు వారు చూశారు. వారి కన్నుతో వారి యొక్క ఖాళీ చేతులు సమృద్ధి ఉన్నటువంటి విస్తారమైన చేపలు ఉన్నటువంటి వలలు పట్టుకున్నవే, ఖాళీగా ఉన్నటువంటి బోటులు విస్తారమైన చేపలతో నింపబడ్డవి. అంతేకాదు, వారితో కూడా ఉన్నటువంటి వారి యొక్క పార్ట్నర్స్ కి ఎలా మారిపోయారు? బ్లెస్సెడ్ గా, దీవెనకరంగా మారిపోయారు కదా. మనం కూడా అలాగూ ఉండాలి. ప్రభు మనల్ని అలా ఉండడానికి పిలిచాడు, దీవెనకరంగా ఉండడానికి పిలిచాడు.
దీవించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలిచాడు. ఇలానే షాలోగా మనం ఓడిపోయిన వారంగా, నిరుత్సాహంలో ఉన్న వారంగా, నిరీక్షణ లేని వారంగా, అలానే మనం సాతాను చేత కొట్టబడుతూ, శ్రమ పట్టబడుతూ, శోధించబడుతూ, అలానే మనం ఓడిపోయినటువంటి ఆత్మీయ జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ, భౌతికంగా మనం సంపాదన లేకుండా అలానే నష్టపోతూ, ఇంకా అప్పుల్లో, ఇంకా బాధల్లో మనం ఉండడానికి ప్రభు మనల్ని పిలవలేదు. ప్రభు మనతో కూడా ఉండి ఆయన ఏర్పరచుకున్నటువంటి ఈ సృష్టిలో ప్రతిదీ మనకి సమృద్ధిగా ఇవ్వడానికి పిలిచాడు. ఈ సృష్టి అంతా తాను ప్రేమించుకున్న మనిషి కోసమేనండి. ఇదంతా మనకి క్రీస్తునందు అనుభవింపజేయాలని దేవుడు కోరుతున్నాడు. క్రీస్తునందు, క్రీస్తుకు వెలుపల కాదు, క్రీస్తునందు, ఇన్ క్రైస్ట్. కాబట్టి పేతురు ఎంతగా దీవించబడ్డారు మనం చూద్దాం. మనం వర్తమానం చివరిలోకి వెళ్ళిపోతున్నాం. 9 వచనాలు మనం చూస్తే, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పెను. ఏమంటున్నాడు? నేను పాపాత్ముడను. నిజంగా యేసు ప్రభు మనతో ఉంటే, ఆయన మాట మనతో ఉంటే, ఆయనకు మన విధేయత చూపుతూ ఉంటే, ఆయన మన జీవితంలో చేసే అద్భుత కార్యాలను బట్టి మనం ప్రభు ఎవరో ఏంటో, ఆయన ఏం చేయగలడో అని యొక్క అనుభవాన్ని, ఆ యొక్క ప్రత్యక్షతను మనం పొందుకునేవారుగా ఉంటాము. ఇక్కడ మనం గమనించినట్లయితే that miracle reveals our true need. ఆ యొక్క అద్భుతం ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు ఏం చేస్తుంటే తన యొక్క కార్యాల ద్వారా, తన యొక్క అద్భుతాల ద్వారా మన యొక్క నిజమైనటువంటి అవసరం ఏంటో ఆయన ప్రత్యక్షత పరిచేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభు అద్భుతం చేసిన తర్వాత పేతురు చూశాడు, ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఈయన ఒక బోధకుడు మాత్రమే కాదు, ఈయన ఒక అధికారం ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే కాదు, కానీ ఈయన ప్రభు సుమి. ఎవరంట? హీస్ లార్డ్. ఆయన ప్రభు అని అంటే ఆయన దేవుని కుమారుడు, ఆయన రాజు అని ఒప్పుకుంటున్నాడు. ఆయన మహత్యములు, ఆయన మహత్కార్యములు చేయుటకు శక్తి కలిగిన వాడు అని యేసు ప్రభుని చూడగలిగాడు. అంటే పేతురు యొక్క కన్నులు తెరవబడింది. దేవుడు మన జీవితాలకు వచ్చి ఏదైనా కార్యం చేస్తున్నాడనంటే, ఎందుకనంటే తను తాను మన జీవితాల్లో ప్రత్యక్ష పరుచుకోవడానికి, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో అది మనకు ప్రత్యక్షపరచడానికి ప్రభు మన జీవితాల్లోనికి వచ్చేవాడుకున్నాడు. అందుకే పేతురు ఏమంటున్నాడంటే, ఓ లార్డ్, ఐ యామ్ ఏ సిన్నర్, గో అవే ఫ్రమ్ మీ. ప్రభువా నా నుంచి నువ్వు వెళ్ళిపో, నేను పాపిని. ఎప్పుడు తెలిసింది పేతురుకి? ఎప్పుడు తెలిసింది? సరస్సు ఒడ్డున్నప్పుడు తెలిసిందా? ప్రభు ఆయన యొక్క నావలోనికి వచ్చినప్పుడు తెలిసిందా? లేదు. చేపలు పట్టడం, అద్భుతం జరగడాన్ని బట్టి, ఆశ్చర్యకారడాన్ని బట్టి, ఆ ప్రభు మాట యొక్క నెరవేర్పు, ప్రభు సన్నిధి ఉండడాన్ని బట్టి జరిగే ఆ గొప్ప కార్యము పేతురుకు బయలుపరిచింది. ఈయన దేవుని కుమారుడు, ఈయన యూదుల రాజు, ఈయన ప్రభు. ఓ నేను పాపిని, నేను పాపిని అని గుర్తించగలిగాడు. అక్కడ పేతురుకు బయలుపరచబడింది లార్డ్స్ హోలీనెస్, ప్రభు యొక్క పరిశుద్ధత, ప్రభు యొక్క గొప్పతనం. అలాగే పేతురు కూడా ఇరవబడ్డాడు. పేతురు కూడా ఇరవబడ్డాడు. పేతురు కూడా అర్థమైంది, ప్రభు యొక్క కృపా కనికరం నాకెంతో అవసరం. ఓ లార్డ్ జీసస్, ఐ యామ్ ఎ సిన్ఫుల్ మ్యాన్, ఐ యామ్ ఎ సిన్నర్. ఓ జీసస్, ఐ నీడ్ యువర్ గ్రేస్, ఐ నీడ్ యువర్ మెర్సీ. ఓ లార్డ్ ఫర్గివ్ మీ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. అర్థమవుతుందా? ప్రభు మన జీవితాలకు వస్తేనే మన నిజస్థితి కూడా మనకు అర్థమైంది. అప్పుడు దాకా మనం అనుకుంటాం అంతా బాగుంది, అన్ని బాగున్నాయి, అన్ని బాగానే జరుగుతున్నాయి అని. నో 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 నో. మనం చూసేది
వాస్తవము కాదు. మనం తట్టేది వాస్తవము కాదు, మనం అనుభవించేదే వాస్తవం కాదు. కానీ ప్రభు అంటున్నాడు, ఇంకా లోతుకు నిన్ను నడిపించాలనుకుంటున్నాను. లోతుకు నడిపించి నన్ను గురించినటువంటి, పరలోకమును గురించినటువంటి, వాక్యమును గురించినటువంటి, ఆధ్యాత్మిక జీవితాన్ని గురించినటువంటి నిజమైన ప్రత్యక్షత నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నీ కన్నులు తెరచడం ద్వారా, నీ యొక్క అంతరంగానికి బోధించడం ద్వారా, నీ నుంచి చీకటిని వేరుపరచడం ద్వారా, నిన్ను ఓటములో నుంచి పైకి లేవనెత్తడం ద్వారా, నీకు గొప్ప నిరీక్షణ ఇవ్వడం ద్వారా, నిన్ను సంతోష ఆనందాలతో ఉంచెత్తడం ద్వారా, నీ పరిస్థితి అంతటిని మార్చడం ద్వారా, నన్ను గురించినటువంటి ప్రత్యక్షత, నీ యొక్క అవసరాన్ని కూడా నేను ఇవ్వాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అవును కదా? నిజంగా యేసు ప్రభుతో మనం రియల్ గా ఎన్కౌంటర్ అయితే మనల్ని, మన యొక్క హృదయ స్థితిని బయలుపరిచి ఎంతో దీనులుగా చేస్తాడు. అంతేకాదు, ఆయన ఆరాధించేవారుగా చేస్తారు. ఈనాడు మన యొక్క ఆరాధనలు ఎందుకు అలాగా నిస్సారం ఉంటుంది అంటే, ప్రభు యొక్క ప్రత్యక్షత లేకపోవటాన్ని బట్టే. ప్రభువుని గురించిన ప్రత్యక్షత మనకు లేదు కాబట్టి మనల గురించి కూడా ప్రభు మనకి ఏం చేశాడు, ఆయన మనకి ఏమై ఉన్నాడు, అది గమనించలేక మనం నిజ స్థితిలో విరవబడి దీనులమై మన ప్రభుని మహిమపరచలేకపోతున్నాం. నిజముగా ఆయన ఆరాధించలేకపోతున్నాం. హృదయాలు ఎత్తి మన యొక్క ఆత్మలతో మన ప్రభుని ఆరాధించలేక ఉన్నాం. ఎందుకంటే ప్రత్యక్షత లోపించింది. కారణం, విధేయత మనకు లేదు. ప్రభుని మనం నమ్ముకోలేకపోతున్నాం, విధేయతను కనపరచలేకపోతున్నాం, ఆయన సన్నిధిని కోరుకోలేకపోతున్నాం, ఆయన వాగ్దానంలో నమ్మకం ఉంచి ప్రార్థించి అనుభవించలేకపోతున్నాం. అందుకే మన యొక్క ఆత్మీయ జీవితాలు ఎంతో నిస్సారంగా ఉంటున్నాయి. కానీ ప్రభు ఈ రోజు మనకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా! ప్రభు మనకి ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. హల్లెలూయా! ప్రభు అంటున్నాడు, నేను నీతో కూడా ఉంటున్నాను, నేను నిన్ను చూశాను, నేను నీ చెంతకొస్తున్నాను, నేను నీతో కూడా ఉంటాను, నీ ఇంటిలో ఉంటాను, నీ పనిలో ఉంటాను, నీ వ్యాపారంలో ఉంటాను, నీ ఉద్యోగాలు ఉంటాను. నిత్యము నా సన్నిధి నీకు అనుభవిస్తాను, నేను లోతైన అనుభవాలను తీసుకెళ్తాను, నన్ను గురించిన ప్రత్యక్షత నీకు ఇస్తాను, నీ నిజమైనటువంటి అవసరతను గురించిన ప్రత్యక్షత నీకు ఇస్తాను. పరలోకపు అనుభవంలోకి ప్రభు మనలను తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాడు. 10వ వచనంలో అలాగున సీమోనుతో కూడా పారివారైన జెబెదయి కుమారులు యాకోబు, యోహానును ఇస్మేముందరి. అందుకు యేసు, చూడండి అందరూ, అందుకు యేసు, భయపడకము, ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవైందు అని సీమోనుతో చెప్పాను. సీమోను ఏమంటున్నాడు? లార్డ్, ఐ యామ్ ఎ సింపుల్ మ్యాన్. ప్రభువా, నేను పాపిని, నువ్వు వెళ్ళిపో ప్రభువా అంటే, ప్రభు అంటున్నాడు, సీమోను భయపడకు, నువ్వు నాతో రా, నువ్వు నాతో ఉండు. షూర్లీ ఐ విల్ మేక్ యూ, surely I will make you fishers of men, not a fisherman. You don't never be called a fishers of men. ఏమన్నాడు? ఈ రోజు నుంచి, from now on, నీవేమంట? చేపలు పట్టువాడు కాదు, నీవు మనుషులు పట్టువాడుగా నేను చేస్తాను. సీమోను, నువ్వు నాతో ఉండు అన్నాడు. ముందు ప్రభు వారితో ఉండడానికి వెళ్ళాడు. ముందు ప్రభు ఏం చేశాడు? వారితో కూడా ఉండడానికి వెళ్ళాడు, అద్భుతాన్ని చేశాడు, నిజమైన అవసరాన్ని వారికి చెప్పాడు. ఇప్పుడు ఏమంటాడంటే, నువ్వు నాతో కూడా ఉండాలి. నా మిషన్ ఏంటంటే, నేను దేవుని చేత పంపబడ్డాను శిష్యులు తయారు చేయడానికి. ప్రభు రాజ్యంలో, దేవుని రాజ్యంలో శిష్యులను తయారు చేయడానికి. ఇప్పుడు ఆ మిషన్ లోనికి నిన్ను ఇన్వైట్ చేస్తున్నానయ్యా. నువ్వు చేపలు పట్టేవాడివి కాదు, నువ్వు మనుషులు పట్టువాడిగా ఉంటావు. ఈ నాతో కూడా ఈ యొక్క వ్యాపారంలోనికి రా, ఈ యొక్క మిషన్ లోనికి రా, ఈ విజన్ నువ్వు కూడా షేర్ చేసుకో అని చెప్పేసి పిలుస్తా ఉన్నాడు. అవునా కాదు? ఫిషింగ్ ఫర్ మ్యాన్ అంటే ప్రభు రాజ్యంలోనికి మనుషులను తీసుకుని రావడం, సువార్త అందని వారికి సువార్తను అందచేయడం, నశించిపోతున్న వారిని ప్రేమించడం, అలాగే ప్రభు కొరకు సాక్షాత్మై ఆయన యొక్క శిష్యులుగా జీవించడం. ఇది ఫిషర్ ఫర్ మెన్ అంటే.
మనుషులను పట్టే జాలరుగా ఉండమంటే సువార్త చేయడమే కాదు, మన సాక్ష్యం ఇస్తూ జీవించడం కూడా. వారు ఏమని పిలువబడ్డారంటే ప్రభు యొక్క శిష్యులు, క్రిస్టియన్స్ అంటే ప్రభువుని వెంబడించేవారు, క్రీస్తును వెంబడించేవారే శిష్యులు, క్రిస్టియన్స్. Those who following Christ, they called Christians. అంటే క్రీస్తుని తమ జీవితాల్లో క్రీస్తు తత్వాన్ని ప్రతిబింపజేసేవారు. వారి యొక్క నడతలో, వారి యొక్క మాటలో, వారి యొక్క వ్యక్తిత్వంలో, వారు ఉండే స్థలాలు, వారి జీవితాల్లో, కుటుంబాలు, వారు ఎక్కడున్నా సరే ప్రభు వలె జీవించేవారు, ప్రభు వలె మాట్లాడేవారు. వారి వైఖరి అంతా ప్రభువునే చూపిస్తుంటుంది. అందుకే వారు ఏమని పిలువబడుతున్నారు? శిష్యులు అని పిలువబడుతున్నారు. అంత్యోక్యలో ఉన్నటువంటి శిష్యులు ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులు అని పిలువబడ్డారు. శిష్యులు ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులు. క్రైస్తవులు అని పిలువబడటం అంటే చాలా మహోన్నతమైన విషయం. అది ఎలా పేరు పెట్టబడుతుందంటే యేసు ప్రభువుని జీవించడాన్ని బట్టి పెట్టబడే పేరు. కానీ ఆ కులంలోనో మన మతంలోనో ఇంకా ఏరే రీతిగా మనకి ఆ పేరు రాదు. నిజమైనటువంటి క్రైస్తవుడు క్రీస్తు ప్రభుకి శిష్యుడు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు ఎవరు? క్రీస్తు ప్రభుకి శిష్యుడు. యేసు ప్రభు జీవితాన్ని ప్రతిబింబజేసేవాడు, ఇమిటేట్ చేసేవాడు నిజమైనటువంటి క్రైస్తవుడు. చివరి మాటగా చదువుకుని మన వర్తమానాన్ని ముగిద్దాం. చివరి మాట 11వ వచనం. వారు దోణులను దరిచేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. వారు దోణులను విడిచిపెట్టి, ఏం విడిచిపెట్టారు? వారు దోణులను విడిచిపెట్టారు, సమస్తాన్ని విడిచిపెట్టారు. దోణిలా కాదు, సమస్తాన్ని విడిచిపెట్టారు. ఏం విడిచిపెట్టారు వారు చెప్పండి? వారి బోట్స్ విడిచిపెట్టారు, వారి నెట్స్ విడిచిపెట్టారు, వారు పట్టినటువంటి విస్తారమైన చేపలు విడిచిపెట్టారు. వారి యొక్క బిజినెస్, వారి యొక్క సెక్యూరిటీ అది, అవును కదా, వారి యొక్క పోషణ అది కూడా వారు విడిచిపెట్టారు. వారి యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని కూడా విడిచిపెట్టారు, అవును కదా. గొప్ప వ్యాపారం చేయొచ్చు, గొప్పగా వారికి చేపలు పడ్డాయి, చేపలు దొరికినాయి, ఎంతో వ్యాపారం చేసి ఎంతో ఎక్కువగా అధికంగా సంపాదించుకోవచ్చు. కానీ ఏం చేశారంటే ప్రభువుని పూర్తిగా హత్తుకున్నారు, శిష్యులైపోయారు, ఆయన మాటకు లోబడ్డారు, ఆయన యొక్క మిషన్ లోకి వెళ్ళిపోయారు. ప్రభువా నీతో కూడానే మేము అన్నారు. అంటవే కాదు, మాట అన్నారా? లేదు, మాటతో వారు ఇది అవ్వలేదు, వెంటనే నడిచారు. ఏమంటారు? వారి యొక్క బోట్స్ విడిచిపెట్టారు, వారి యొక్క వలలు, విస్తారంగా చేపలు నిండిన వలలు విడిచిపెట్టారు, వారి యొక్క జీవనాన్ని విడిచిపెట్టేశారు. వారి యొక్క జీవితం యొక్క బిజినెస్ అనేది వారికి సెక్యూరిటీ, సంపాదన, అది కూడా విడిచిపెట్టారు. వారు ఎన్ని ప్లాన్లు వేసుకున్నారో అవన్నీ కూడా విడిచిపెట్టేశారు. ప్రభుని వారు వెంబడించిన వారు. ఎందుకు 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 వారు అంత గొప్ప త్యాగాన్ని చేశారు? ఎందుకు ప్రభువుకి శిష్యులు అవడానికి ఇష్టపడ్డారు? ఎందుకు ఆయనతో కూడా ఆయన రాజ్యాన్ని కట్టడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి క్రీస్తు ప్రభుతో కూడా వెళ్ళిపోతున్నారు అని అంటే వారు ప్రభు యొక్క విలువను గుర్తించారు. హల్లెలూయా. ప్రభు యొక్క విలువను వారు ఎరిగారు. మనం కూడా మన యొక్క కళ్ళతో, మన యొక్క తెరవబడినటువంటి కళ్ళతో, మన యొక్క హృదయంతో ప్రభు యొక్క విలువను గుర్తిస్తేనే మనం ప్రభువుని నిజముగా హృదయం అంతటితో వెంబడించగలం, కుటుంబంతో మనం వెంబడించగలం. మనం ఏ స్థలాల్లో, వ్యాపారాల్లో ఉంటున్నా, ఉద్యోగాలు ఉంటున్నా, వ్యవసాయాలు చేసుకుంటున్నా, అలాగే చదువుకుంటున్నా, మరే స్థలంలోనైనా సరే మనం ప్రభు కొరకై జీవించగలం, ప్రభు కొరకై జీవించగలం. ఇక మన కోసం మనం కాదు, మన కోసం మనం కాదు, మన కోసం మనం చేస్తున్నది కాదు, కానీ మనమంతా మన ప్రభు కోసమే, మనల్ని ప్రేమించి మన కొరకై కలవరి సిలువలో మన స్థానాన్ని తీసుకున్నటువంటి ప్రభు కోసమే, మనం ప్రభు కోసం మన యొక్క ఈ జీవితాన్ని మనం వెనక్కు నెట్టి వేస్తాం. జస్ట్ టు లీవ్ బిహైండ్ ద ఓల్డ్ లైఫ్, జాయిన్ జీసస్, జాయిన్ విత్ జీసస్, to build his kingdom, to follow him as his core disciples,
అలాగన మనం ప్రభువుని ప్రేమించాలి. మనమంతా కూడా కళ్ళు మూసుకుందాం. మనం గమనిద్దాం ప్రభు ఈ వర్తమానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు. మనం నిజంగా ఏ పరిస్థితిలో ఉన్నా సరే ప్రభు మరి యందు దృష్టి కలిగి ఉన్నాడు. ప్రభు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఓ యేసు ప్రభువా స్తుతిస్తున్నాం. ఆయన మన జీవితాలను ప్రేమించి మన యొక్క ఆర్డినరీ లైఫ్లోనికి రావడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. మన ఉన్న స్థితిని చూస్తూ ఉన్నాడు. ఆయన అడుగులు వేస్తూ మనతో కూడా రావడానికి మన చెంతకు వస్తా ఉన్నాడు. అంతేకాదు మన జీవితంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాడు. మనకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. తన యొక్క సన్నిధిని ఇస్తా ఉన్నాడు. తను మనం లైఫ్ లో అద్భుతాలు చేయడం కోసం, మన కోల్పోయినది ఇవ్వడం కోసం, మన స్థితిని మెరుగుపరచడం కోసం ప్రభు అంటున్నాడు, ఇదిగో నాకు విధేయత చూపవా, నా మాట నమ్మి నాకు విధేయత చూపవా, నన్ను నమ్ము, నా సన్నిధి నీతో కూడా ఉన్నది కాబట్టి విశ్వాసం ఉంచి నువ్వు లోతైనటువంటి విధేయతలోనికి నడువు అంటున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నీ జీవితాన్ని మార్చివేస్తాను, నీ ఎంటీనెస్ ని అబాండెన్స్ గా నేను మార్చివేస్తాను. నన్ను నమ్ము అంటున్నాడు ప్రభు. నీకు సమృద్ధిని ఇస్తానంటున్నాడు. అద్భుతాన్ని చేసి మనలో ఖాళీగా ఉన్నటువంటి ఆ యొక్క వలలను, మన ఖాళీగా ఉన్నటువంటి ఆ చేతులను, మన ఖాళీగా ఉన్నటువంటి ఆ యొక్క నావను సమృద్ధితో నింపివేస్తానంటున్నాడు ప్రభు. ప్రభు ఇష్టం కలిగి ఉన్నాడు. మనల్ని దీవించడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. మన ప్రభు ప్రేమిస్తున్నాడు. మన నష్టపోయినంత తిరిగి ఇవ్వడానికి ఇష్టపడినాడు. సాతాను ఇప్పటి వరకు హోల్డ్ చేసి ఉంచాడు. సాతాను పట్టుకున్నాడు. కానీ సాతాను ఎప్పుడు మనకి నిలిపివేయలేడు. ప్రభు నుంచి పొందుకోకుండా నేడు ప్రభు మనకు సాధించివ్వడానికి, సంపాదించివ్వడానికి, కోల్పోయింది తిరిగి ఇవ్వడానికి, ఆనందాన్ని ఇవ్వడానికి, నిరీక్షణ ఇవ్వడానికి, సమాధానాన్ని ఇవ్వడానికి, ఆత్మీయతను ఇవ్వడానికి, వ్యాపారాలను, ఉద్యోగాలను మళ్ళీ బహుగా దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ 2026 సంవత్సరాన్ని మనకు దీవెనకరంగా, సమృద్ధి సంవత్సరంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు నిన్ను నమ్ముచున్నావా? నీ యొక్క ఖాళీ చేతులు నింపుతాడు. నీ యొక్క ఖాళీ వలను ప్రభు నింపుతాడు. నీ ఖాళీ నావలు సమృద్ధితో నింపుతాడు. ప్రభు సన్నిధి నీతో కొనసాగడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ వైపుకు నడిచి రావడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. నీ యొక్క నిజమైన అవసరతను ప్రభు ప్రత్యక్షతలో బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీలో, నీ జీవితంలో అద్భుతం చేసి, అద్భుత కార్యం చేసి, ఆశ్చర్యక్రియని చేసి నీకు అవసరమైనది ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితానికి ఒక నూతనమైన ఉద్దేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కొరకై, ఆయన రాజ్యం కొరకై, ఆయన సంఘం కొరకై, నీ జీవితం కొరకై, కుటుంబం జీవితం కొరకై ఆయన ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని నీ కొరకు కలిగి ఉన్నాడు. ఆయన సహవాసంలో నీకు ఇవ్వడానికి ఈరోజు ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, యవనస్తుడా, నువ్వెక్కడున్నా ఇంటున్నా సరే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభుకి పూర్తిగా అప్పగించుకుంటావా? ఆయన యొక్క నాయకత్వానికి నువ్వు అప్పచెప్పుకుంటావా? హిజ్ ఇన్ఛార్జ్షిప్ కి నువ్వు అప్పచెప్పుకుంటావా? ప్రభునే నీ జీవితానికి నాయకుడిగా చేసుకుంటావా? ప్రభుని అధిపతిగా చేసుకుంటావా? నిజంగా నీవు ప్రభు అని పిలుస్తున్నావు, కానీ ఆయనకు నువ్వు అప్పచెప్పుకోలేక ఇన్నాళ్ళు ఈ పరిస్థితిలోనే ఉన్నావేమో, ఇలా కొనసాగడానికి అదే కారణమేమో. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నన్ను నమ్ము, నా సన్నిధిని నమ్ము, నా వాగ్దానాన్ని నమ్ము, నాకు నువ్వు పూర్తిగా సరెండర్ అవ్వు. ప్రభు అన్నాడు, నిన్ను నిలబెడతాను, నిన్ను నేను బలపరుస్తాను, నిన్ను సమృద్ధితో నేను దీవిస్తాను. ఇంకా నీ ఆర్డినరీ లైఫ్ అనేది అది ఆర్డినరీగానే ఉండదు. ఇట్ విల్ బికమ్ ఎక్స్ట్రార్డినరీ. అది దీవించబడిన జీవితంగా ఉంటుంది. అది దీవించబడిన జీవితమే కాదు, ఇతరులకు దీవెనకరమైన జీవితంగా మారుతుంది. God will make you to bless others. దేవుడు నేను అలాగా ఈ రోజు ఈ దినము దీవించబడుతున్నాడు. దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. ప్రభు నేను ఈ మాట అడుగుతున్నాడు. ప్రభు నేను ఈ మాట అడుగుతున్నాడు. నా సహోదరి, ఈ ప్రార్థన అంటున్నా నా సహోదరి, ఏకీభవించిన నా సహోదరి, సహోదరిగా ప్రభు నిన్ను అడుగుతున్నాడు. Follow me, I will make you
ఫాలో మీ, ఐ విల్ మేక్ యు. నన్ను వెంబడించు, నేను నిన్ను చేస్తాను. నన్ను వెంబడించు, నేను నిన్ను నిలబెడతాను. నన్ను వెంబడించు, నేను నీకు సమృద్ధి ఇస్తాను. నన్ను వెంబడించు, నీకు సమాధానం ఇస్తాను. నన్ను వెంబడించు, నిన్ను దీవిస్తాను, నిన్ను దీవెనకరంగా ఉంచుతాను అనేది ప్రభు యొక్క వాగ్దానం. ఓ ప్రభువా, ఓ యేసు ప్రభువా, నిన్ను నమ్మి స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ వర్తమానం ద్వారా నీవు మాతో మాట్లాడావు. ఓ నీ సన్నిధి మాతో ఉంచావు. ఓ మా హృదయాలు తెరిచావు యేసువా. మాకు నిజమైన అవసరమేమో మాకు బయలుపరిచినందుకే స్తోత్రాలు. నీవే మా అవసరం అని చెప్పినందుకే స్తోత్రాలు. నీవే మా ఆశ్రయం అని చెప్పినందుకే వందనాలు. ఓ మా జీవం నీవని చెప్పినందుకే స్తోత్రాలు. నీ వాగ్దానం మాతో ఉన్నదని చెప్పినందుకే స్తోత్రాలు. నీ సన్నిధి మాకు ఇవ్వడానికి ఇష్టపడినది వందనాలు. ఓ ప్రభు, మేమంతా కూడా ప్రార్థన ఏకీభవించాం. నేను నమ్ముకుంటున్నాను. నీకు మా పూర్తి జీవితాన్ని అప్పగిస్తున్నా. మా జీవితాన్ని, కుటుంబాన్ని పూర్తిగా నీకు అప్పగించుకుంటాం యేసు నామములో. ఆమేన్, ఆమేన్.